అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఫస్ట్ బటర్ఫ్లై కేక్ డెలివరీ అనమాట. సో ఈ రోజు అయితే నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు బటర్ఫ్లై కేక్ వీడియోస్లో చూడటమే, కాకపోతే ఈరోజు మనమైతే కేక్ని డెలివరీ చేయబోతున్నాం అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 o'clock కల్లా మనకి కేక్ డెలివరీ అయితే పెందుర్తికి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం డెలివరీ అయితే చేయాలి. సో కేక్ని మనము ఇక్కడ ఏం సెట్ చేయమన్నమాట, డైరెక్ట్గా మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడే సెట్ చేసుకుంటాము. బటర్ఫ్లై మొత్తం అంతా కూడాను ఇంటి దగ్గర కొంచెం సెట్టింగ్ అయితే ఉంటుంది. అది సెట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి డెలివరీ చేస్తామన్నమాట. ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్గా వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. కేక్ మేకింగ్ అదంతా కాదండి, జస్ట్ అక్కడికి వెళ్ళి సెట్ చేయడం, ఇంకా ఈరోజు ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది అయితే వీడియో షూట్ చేస్తున్నాను. కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కనే బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. సో ఏదైనా వర్క్ ఉన్న రోజు ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా కూడా సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఓన్లీ ఎగ్స్, బ్రెడ్, పాలు అనమాట. సో బాయిల్డ్ ఎగ్స్ తినేసిన తర్వాత కొంచెం పాలు తాగేస్తే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. నాకేంటంటే పాలు తాగడం బాగా ఇష్టం అనమాట. హార్లిక్స్ కలుపుకొని, అది కూడా నాకు బూస్ట్ అంతగా నచ్చదు. మా చెల్లికి బూస్ట్ ఇష్టం. సో నాకైతే హార్లిక్స్ ఇష్టం. మీకైతే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే పాలు తాగేసి కొంచెం ఎగ్స్ పర్ హెడ్ ఒకటి తినేసి మా హస్బెండ్కి, నాకు, మోక్షకి 3 గుడ్లు అయితే ఉడక పెట్టుకుంటున్నాం అనమాట. సో అవి తినేసిన తర్వాత ఇంకా కేక్ మేకింగ్, మోక్షకి స్కూల్ పంపించేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఎగ్స్ని అయితే నేను రీసెంట్గా తీసుకున్న అగారో ఎగ్ బాయిలర్లో అయితే బాయిల్ చేస్తున్నానండి. దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలాగా మనకి టైం సేవ్ అవుతుంది అని కూడా వీడియోలు చెప్తాను, చూస్తూ ఉండండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎగ్ బాయిలర్ వచ్చిన తర్వాత మనకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. అది గిన్నెలు క్లీన్ చేయడంలో కానీ, ఇంకోటి ఏంటి అంటే మనకి కొంతమందికి ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ కొంతమందికి ఎగ్స్ ఎంతసేపు బాయిల్ చేయాలి ఏంటి అనేది చాలా వరకు తెలియదు కదా. సో అలా ఏం లేకుండా మనం జస్ట్ ఎగ్స్ పెట్టామా, అవి ఉడికిపోయా, తీసుకొని తిన్నామా, లేదంటే కర్రీ వండుకున్నామా, సో అలా అనమాట. సో చాలా ఈజీగా మనకి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే గిన్నెలకి ఇప్పుడు ఏదైనా స్టీల్ గిన్నెలో కనుక బాయిల్ చేసుకున్నాము అంటే దాన్ని కడగాలి, లేదు అంటే దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సో అలా కాకుండా మనము ఎగ్ బాయిలర్లో పెట్టేసామనుకోండి, జస్ట్ నార్మల్గా ఒక మెజరింగ్ జార్ లాంటిది ఇస్తారు, అందులో వాటర్ వేసేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకుంటే కనుక అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇంకా టైం సేవింగ్ అనమాట. మనం జస్ట్ నార్మల్గా ఎగ్స్ పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా వర్కింగ్ ఉమెన్ కానీ జస్ట్ నార్మల్గా మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ కనుక తినే అలవాటు ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి. ఇదైతే నేను అగారో బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నానండి. మొన్న అమెజాన్ సేల్ అయింది కదా, అప్పుడే తీసుకున్నాను అనమాట. చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను ఇంటికి కావాల్సినవి, కాకపోతే షేర్ చేయలేకపోతున్నాను అనమాట. మనకిది ఎగ్ బాయిలర్ అయితే చూస్తున్నారు కదండి, ఒక 8 eggs పెట్టుకునే ఎగ్స్ ట్రే ఉన్న, ఇంకా మనకి ఎగ్ పోచర్ అని చెప్పి 4 eggs మనము చేసుకునే ఎగ్ పోచర్ అనేది వచ్చిందనమాట. దీంతోపాటు మనకి బాయిలర్ మిషన్ ఒకటి ఉంటుంది. ఇదైతే ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది, బ్లింకిట్లోని, ఫ్లిప్కార్ట్లోని, అన్ని వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో మనము ఇలాగా మూత వేసేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటాము. దీంతో పాటు మనకు ఒక మెజరింగ్ జార్ లాంటిది అయితే ఒకటి ఇస్తారనమాట. ఇందులో మనకి 140 ml వరకు అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా. సో మనం ఈ 140 ml ఇందులో వేసేసుకున్న తర్వాత ఎగ్స్ ఎన్ని అయితే పెట్టుకొని బాయిల్ చేస్తామో వేసేసుకొని మనం ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా మన స్విచ్ అయితే ఆన్ చేయలేదండి. స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ బటన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, ఇలానా. సో స్విచ్ ఒక్కసారి ఆన్ అయిన తర్వాత మనం ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది వాటర్ అనేది మనం ఎన్ని ఎగ్స్ వేసినా సరే మనం 140 ml ఈ 1 cup వాటర్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఇదన్నమాట. ఓకేనండి. సో ఇది వేసేసుకున్న తర్వాత మనకి దీంతో పాటు ఒక పిన్ లాంటిది కూడా వస్తుందండి. సో చూస్తున్నారా, ఒక పిన్ లాంటిది వస్తుంది అనమాట. సో ఇదేంటంటే కొన్ని ఎగ్స్ ఏంటంటే ఆ ఆవిరికి ఒక్కసారి పగిలిపోతాయి అనమాట. పగిలిపోతే ఏమవుతుందంటే పచ్చిగుడ్డు పగిలిపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా జస్ట్ చిన్న హోల్ పెట్టినట్టయితే మనకి పగలకుండా ఆ హోల్లో నుంచి స్టీమ్ వెళ్ళిపోయి ఎగ్ అనేది బయటికి పగలకుండా చెత్తగా అవ్వకుండా స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్ బాయిలర్ ట్రే అనేది పెట్టుకుంటాం అనమాట. ఎగ్స్ ట్రే అనేది పెట్టుకుంటాము.
ఇప్పుడు మనకి ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ అయితే బాయిల్ చేసుకుంటాం. ఎన్నైతే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలనుకుంటున్నామో ప్రతిదానికి కూడా ఇలా హోల్ పెట్టుకుంటే ఏంటంటే చెప్పాను కదండి, బయటికి ఎగ్ అనేది బయటికి రాకుండా చిన్నగా హోల్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎగ్ నుంచి బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనము ఏదైనా గిన్నెలో ఉడకబెట్టినా సరే కొన్ని గుడ్లు బాగానే ఉడుకుతాయి, కొన్ని గుడ్లు ఏమవుతాయంటే బయటికి విరిగిపోయి బయటకు వచ్చేస్తుంది కదా చందమామ అంతా కూడాను. సో అలా రాకుండా ఇందులో కూడాను ఒక చిన్న హోల్ పెట్టుకుంటే ఏంటంటే నీట్గా క్లీన్గా బాయిల్ అయిపోతాయి అనమాట. మనకు కూడా తర్వాత ఎక్కువ పని లేకుండా ఉంటుంది అనమాట. ఒక 1 కప్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఎగ్స్ని కూడా ట్రేలో పెట్టేసుకున్న తర్వాత ఆన్ చేసుకున్నాం కదండి ఎగ్ బాయిలర్ మెషిన్. ఇప్పుడు ఎగ్స్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మనం ఇలా ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత బాయిల్ అయిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా ఇవి బాయిల్ అయిన తర్వాత ఒక 8 to 10 minutes వరకు బాయిల్ అయితే అవుతాయి అనమాట. సో 10 minutes పట్టదు, 8 minutes వరకు బాయిల్ అవుతాయి. దాన్ని మట్టుగా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎగ్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మోక్షాకి ఇంకొక వైపు ఏంటంటే బ్రెడ్ అనేది ఫ్రై చేసేస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ఎగ్స్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అని చెప్పాను కదండి. సో ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బ్లూ కలర్ లైట్ అనేది మీరు చూసారు కదా, సో అది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినట్టు అనమాట. సో ఇదేంటంటే వెంటనే తీస్తే ఏంటంటే కొంచెం ఆవిరి అనేది లోపల ఉంటుంది కాబట్టి మన చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది. సో కాసేపు పోయిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇందులోనే ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయండి. అదే మనం నార్మల్గా స్టవ్ మీద కానీ గిన్నెలో ఉడకబెట్టుకుంటాం కదా, సో దానికంటే ఇందులో పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యి బాగా అనిపించాయి అనమాట. సో బాయిల్ అయింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనం 1 cup వాటర్ వేసాం కదా, అవి కంప్లీట్గా ఆవిరైపోతాయి అనమాట. అప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో వీటిని అయితే నేను ఎగ్స్ని సపరేట్గా తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు త్వరగా మోక్షకి తినిపించేసి స్కూల్కి పంపించేయాలి కాబట్టి. సో కొంచెం వేడిగానే ఉన్నాయి. కొంచెం ఎగ్స్ బాయిలింగ్ ఎలా చేయాలో చూపించాను కదా, చోచర్ అని చెప్పి మనకు సపరేట్గా ఒక ట్రే కూడా ఇచ్చారు కదండి. సో వాటిని కూడా ఎలా యూస్ చేయాలో చూపిద్దానైతే అయితే అనుకున్నాను. సో అందుకని చెప్పి మళ్ళీ 1 cup వాటర్ అయితే తీసుకున్నాను. 1 cup అంటే దీంట్లోని 140 ml అనమాట. 1 cup అంటే మన నార్మల్గా మెజరింగ్ కప్స్ మెజర్మెంట్ కాదు. సో ఇప్పుడు 1 cup వాటర్ వేసేసుకున్నాం కదండి. ఆ తర్వాత మనకి ఇక్కడ 4 eggs అనేది పోచ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారనమాట. నేనైతే ఇక్కడ 2 eggsనే చేస్తున్నాను. మనం ఇందులోని స్టీమ్ చేస్తాం కాబట్టి ఎగ్స్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కారం అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. లేదు ఓన్లీ మనం కర్రీ మాత్రమే వండుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాగ ప్లెయిన్ ఎగ్స్ మాత్రం వేసుకోవచ్చు. మీరు ఆమ్లెట్ ఎలా వేసుకుంటారో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనం ఆయిల్ గ్రీస్ చేయడం కానీ ఏమీ అవసరం లేదు. మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఆయిల్ అసలు యూజ్ అవ్వకుండా చేసుకోవడం అని అంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్స్ని ఆ ట్రేలో వేసేసుకున్న తర్వాత ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందని చెప్పాను కదండి. సో ఎగ్స్ కంప్లీట్గా చాలా బాగా బాయిల్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఇవి కూడా ఈ ట్రేలో కూడాను ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు చందమామ అయితే మనకు కంప్లీట్గా హార్డ్ అయిపోయింది అనమాట. ఇలా చేసుకొని గుడ్లు పులుసు అవి చేసుకుంటే చాలా బాగుంటాయండి. అదే మనం డైరెక్ట్గా కర్రీలో వేస్తే ఏంటంటే ఈ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ అనేది చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట కర్రీ అంతట్లోని కూడాను. అలా ఏంటంటే కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇలా చేసుకుంటే ఏంటంటే ఇది ఒక వెరైటీ కర్రీలాగా కూడా అనిపిస్తుంది. సో చూడండి మనకి ఎగ్ బాయిల్ అయిందా లేదా అని చెప్పి మనకి తొక్క తీసినప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. తొక్క ఈజీగా వచ్చేసింది అనుకోండి, ఎగ్స్ కంప్లీట్గా బాయిల్ అయిపోయినట్టు అనమాట. తొక్క అనేది రాలేదు అంటే మాత్రం మన ఎగ్ పాడైనట్టు, లేదు అంటే బాయిల్ అనేది సరిగ్గా అవ్వలేనట్టు అనమాట. సో ఈ 3 eggs కూడా తొక్క తీసేసి ఇంకా మోక్షకి ఇచ్చేస్తాను. ఆ 2 eggs ఉన్నాయి కదా, సో వాటికి నేను కొంచెం ఉప్పు కారం పెట్టేసి ఇంకా కర్రీ అయితే వండేస్తానమాట. సో ఈ బాయిలింగ్ మిషన్ లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ బ్రాండ్ అయితే చాలా బాగుందనమాట. ఇది నాకు బడ్జెట్లో వచ్చిందనమాట. 1000 రూపీస్ ఈ ప్రైస్లోని నాకు ఇంకే బ్రాండ్ కూడాను రాలేదు. నేను మా నేవల్ క్యాంటీన్కి కూడా వెళ్ళి ప్రైస్ కంపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకున్నాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. బటర్ నైఫ్తో కానీ ఏదైనా స్పాచులాతో కనుక ఇలాగ ఎగ్ని కనుక లిఫ్ట్ చేసినట్టయితే ఈజీగా వచ్చేసింది అనమాట. అసలు ఎక్కువ వేస్ట్ కూడా అవ్వలేదు ఎగ్ అనేది. అదే మనము ఆమ్లెట్ కానీ ఏదైనా వేసుకున్నట్టయితే కొంచెం సగం ఎగ్ అనేది ఒక ప్లేట్కి కానీ కప్కి కానీ ఉండిపోతుంది. సో అలా కాకుండా ఇదైతే బాగా అనిపించింది అనమాట. సో ఎగ్స్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయండి. ఇది కంప్లీట్గా బాయిల్ అయిందా లేదా అనేది మనము నార్మల్గా ఉడకబెడితే అనేది అవ్వదనమాట. ఇందులో ఎగ్ బాయిలింగ్ మిషన్లో మాత్రం కంప్లీట్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బాయిల్ అయిందనమాట. సో మీరు కనుక చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా కేక్స్ మేకింగ్ అప్పుడు గట్రా ఇంక వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కేక్స్ అన్నీ కూడాను సపరేట్గా ప్యాకింగ్ అయితే చేసేసి యూబర్ అయితే బుక్
చేసుకున్నాం అనమాట. కార్ బుక్ చేసుకున్నాము. కార్ అయితే మనకి పెందుర్తి వరకు 380 రూపీస్ అయితే ఛార్జ్ అయిందనమాట. సో ఆ ఛార్జ్ అంతా కూడాను నేను కేక్ ఇంక్లూడింగ్ ప్రైస్లోనే చెప్పానమాట. కేక్ ప్రైస్ ప్లస్ డెలివరీ ఛార్జ్ అనమాట. కేక్ ప్రైస్ అయితే నేను సపరేట్గా వీడియోలో చెప్పాలనుకోవట్లేదు. మీరు నాకు వాట్సాప్లో కనుక మెసేజ్ చేసినట్టయితే నేను కేక్ ప్రైస్ అది ఎంత పడుతుంది మీకు, ఎలా డెలివరీ చేస్తామనేది కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఇది డెలివరీ లొకేషన్ అయితే పెందుర్తి కదండి. పెందుర్తికి వెళ్ళేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ అయిపోయిందనమాట. ఆ రోజనే కాదా, తర్వాత ఒక 2-3 కేక్స్ డెలివరీ చేశాను ఈ మధ్యన, వేరే కేక్స్. సో అప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. మీరు ఈవినింగ్ టైంలో కనుక గోపాలపట్నం అయితే కొంచెం చూసుకొని ఒక 15-20 మినిట్స్ ముందే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన కేక్ని అయితే నీట్గా సెట్ అయితే చేస్తాము లొకేషన్లోని. సో కస్టమర్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా చక్కగా వచ్చి లొకేషన్లో ఉన్నారు. సో అదే టైంలో నేనైతే ఇది కేక్ సెట్ చేయడం అయితే లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ టైం అనమాట. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే కొంచెం బాగా టెన్షన్ అయితే వచ్చిందండి. ఈ బటర్ఫ్లై, ఆ స్పేసర్లో ఉండే బాల్స్ అవన్నీ కూడా నేను ఇంట్లోనే సెట్ చేసుకున్నాను అనమాట. నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి మా హస్బెండ్ నాకైతే చాలా సపోర్ట్ చేసి కొంచెం హెల్ప్ అయితే బాగా చేశారనమాట. కేక్ మేకింగ్ ప్రాసెస్ మాత్రం నేను చేశాను. మిగతా డెకరేటివ్ అంటే ఏవైతే బటర్ఫ్లై ఉన్నాయో ఇవన్నీ సెట్టింగ్ అంతా కూడా తనే చూసుకున్నారనమాట. సో ఆ హెల్ప్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఒక్కలే సింగిల్గానే మనము ఏదైనా మేనేజ్ చేయాలంటే మనకు కూడా అది చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే కుదరదనమాట. సో ఈ కేక్ వీడియో చూసారు కదండి, ఇదైతే చాలా సింపుల్గా చాలా తక్కువ వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ కేక్ వీడియో అయితే మీకు మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి టిన్ సైజ్ కానీ బ్యాటర్ కానీ అంతా కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బటర్ఫ్లై ఎక్కడ తీసుకున్నాను, స్పేసర్ ఎంత పడింది, నాకు మెటల్ స్పేసర్ ఎంత పడింది అనేది మాత్రం నేను మీకు చెప్తానమాట. సో ఈ కేక్ కస్టమర్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కస్టమర్ అయితే నాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా కేక్ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చిందనమాట. కంప్లీట్ ఎగ్లెస్ అండి. ఇదైతే 5 kg 5 టైర్ కేక్ అనమాట. ఈ కేక్లో ఉండే ఫాక్స్ బాల్స్ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదండి, ఓన్లీ కేక్ మాత్రమే నేను ఇంటి దగ్గర సెట్ చేసి అయితే తీసుకొచ్చాను. బటర్ఫ్లైస్ ఇంకా ఫాక్స్ బాల్స్ కేక్ ఉండేవన్నమాట. అవన్నీ కూడా నేను లొకేషన్లోనే సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మధ్యలో స్పేసర్ గట్ట పెడతాం కదండి, అది పెట్టిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే కొంచెం ఖాళీగా ఉంటుందో ఆ ప్లేస్లోనైతే బటర్ఫ్లై ఇంకా ఫాక్స్ బాల్స్ అరేంజ్ చేసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా మనకి కస్టమర్ అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే పెట్టారనమాట. మనకి కలర్ కాంబినేషన్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేయండి అని చెప్పారు. సో మనమైతే ఈ పింక్ అండ్ వైట్ షేడ్లో ఇలా అయితే డెకరేట్ చేసాము. సో మీలో ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లియర్గా ఉంటుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మంచి వీడియోతో కలుద్దాం.